ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 139 లొకేషన్లలో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. వాటిలో 226 బూతులను సమస్యాత్మకంగా గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ చేయబోతున్నారు. డ్యూటీలో 2,060 మంది సిబ్బంది ఉంటారు. బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందున 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్టుగా కర్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు 103 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని కర్ణన్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర హెల్ప్ డెస్క్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, ఎలాంటి సహాయమైనా అందిస్తామని అధికారులు తెలిపారు. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అథారిటీ తరఫు నుంచి అన్ని ఏర్పాటు చేశాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైజ్ ఇస్తున్నాం. ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దట్ ఆఫ్ ద 139 లొకేషన్ 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ముఖ్యంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు 103 మెంబర్స్ వారు క్యాస్టింగ్ కూడా చేశారు. సీనియర్ సిటిజన్ నుంచి పీడబ్ల్యూ ఓటర్స్ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ డన్. ఎన్నికల ప్రచారంలో 27 రకాల కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు 3,60,00,000 రూపాయల నగదును పట్టుకున్నారు. సెక్యూరిటీ కోసం సిఐఎస్ఎఫ్ నుంచి 8 కంపెనీల బలగాలు రంగంలోకి దిగినట్టుగా స్పష్టం చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియాన్ని డిఆర్సీ సెంటర్ గా ఏర్పాటు చేశామని, 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్ గా చేసాము. సో వీ హ్యావ్ 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 65 లొకేషన్ లో ఉంది. 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి. కాల్ నెంబర్ 74 నార్మల్ లొకేషన్స్. ఇందులో క్రిటికల్ లొకేషన్ లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. There is no deviation and we are utilizing them on a proper places as per the instruction of Election Commission. And we are taking all precautions. 72 hours prayer precaution కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours precaution కూడా నేను ఫాలో చేస్తున్నాను. as per the NCC sections, Election Commission sections and NCC code ప్రకారం అది జరుగుతుంది. రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్, డెమోక్రటిక్ ఫెస్టివల్ వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలకు పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రోన్లను కూడా పర్యవేక్షణకు పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్, అయితే 17 రోజులుగా మొత్తం టోల్గా కూడా ప్రచారంలో కొనసాగినటువంటి వివిధ పార్టీల నాయకులు కాసేపటి క్రితమే మొత్తం టోల్గా కూడా అయితే ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ సైడ్ 3లో ఉన్నాం మనం. మొత్తం టోల్గా కూడా పోలీసు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల భాగంగా మొత్తం అధికారులు అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు అయితే అధికారులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోర్ట్ అన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు ఆర్వి కర్ణన్ ఇప్పటికే తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ బరిలో మొత్తం టోల్గా 58 మంది అభ్యర్థులు ఉండగా ఓటర్లు ముందుకొచ్చి ఓటేయాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 226 పోలింగ్ స్టేషన్లు మొత్తం టోల్గా కూడా అయితే క్రిటికల్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ పోలింగ్ మొత్తం డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామని పోలీసులు కూడా ఈసారి అయితే మొత్తం పర్యవేక్షణ ఉంటుందంటూ చెప్తున్నారు. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు మొత్తం టోల్గా 4 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నామని కూడా పోలీసులు తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక పోలింగ్ స్టేషన్ దగ్గర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిఘా పెంచడం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 2,60 మంది పోలీస్ సిబ్బందిని కూడా విధిలో ఉంచుతున్నారు. చూసుకోవచ్చు. మొత్తం టోల్గా చూసుకుంటే
ప్రతి వెహికల్ని, చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నగరం మొత్తం టోల్గా చూసుకుంటే 17 రోజుల నుండి ఈ అంతా మొత్తం ప్రచార హోరుతో హోరెత్తిచ్చినటువంటి ప్రచార రథాలు మూగపోయాయి. అన్ని కాలనీలు కూడా సైలెంట్ మోడ్లోకి వచ్చాయి. ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఇప్పటికే 2060 మంది పోలీస్ సిబ్బంది విధిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 561 కంట్రోల్ యూనిట్ను, 595 వీవీ ప్యాడ్స్ను, 2394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులోకి ఉంచారు. పోలింగ్ స్టేషన్ల ముందు వెబ్కాస్టింగ్ కూడా, లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర అయితే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల దగ్గర ప్రతిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. నగర జైంట్ సిపి ఇక్బాల్ నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ కూడా తెలిపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం బందోబస్తు ఇస్తామని చెప్పారు. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక మనం మొత్తం టోల్గా దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం టోల్గా కూడా ఎలక్షన్ స్క్వాడ్ కూడా ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోభితం చేయడానికి ఎవరైనా డబ్బులు పంచుతుంటే కూడా ఎలక్షన్ స్క్వాడ్ కూడా వెళ్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎలక్షన్ టీం ఎవరైతే పాల్గొంటారో రేపటి నుంచి ఎలక్షన్కు పాల్గొనేటటువంటి అధికారులు అందరూ కూడా రేపటి నుండి అయితే విధిలో హాజరవుతారు. రేపు హాజరైన తర్వాత సాయంత్రం వరకు 5 గంటల వరకు ఏదైతే పోలింగ్ కేంద్రాల వరకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం రేపు మొత్తం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకుంటారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు వాటర్తో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగుల కోసం కూడా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం బోరబండ పరిసరాల ప్రాంతాలను కూడా చూస్తే అయితే మొత్తం టోటల్గా కూడా అయితే చూసుకోవచ్చు. మొత్తం టోటల్గా సైలెంట్ మోడ్లోకి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా చెప్తున్నారు.